నిలబడమంట ఒకసారి బళ్ళు కనపడాలి. ఎన్ని గంటలకు పెట్టమంటావా అన్న? సరే అనుకుంటే స్టార్ట్ చేద్దాం. ఎవరు వీళ్ళు అఫెన్సులు చేసి ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకి యాజ్ పర్ ది సీసీటీవీనెస్లో వాళ్ళు చేసినట్టుగా ఎక్కడ రికార్డ్స్లో లేవు. అంటే చేసే వేళల్లో మనకి 2 ముద్దాయిలు మాత్రం మేజర్స్, 3 ముద్దాయిలు మైనస్గా ఉన్నారు. మైనస్ మనం పక్కన పెట్టాము. మనకి వాళ్ళని జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈరోజు మార్నింగ్ ఒక 5 బైక్ ఆపరేటర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వసంత్ నగర్లో మనకు ఉన్నటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒక 5 మెంబర్స్ అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని పట్టుకొని విచారించగా ఎందుకు ఇక్కడ ఉన్నారు ఏంటంటే మేము బైక్ ఆఫెన్సులు చేశాము, ఆ బైకులు మేము వేరే ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉన్నామని చెప్తే బైకులు ఎక్కడ పెట్టారు ఏంటని వాళ్ళని తరువుగా 1 బై 1 విచారిస్తే మేము మంగళగిరిలో, అదేవిధంగా మనకి ఆనందపేట, సుద్దపల్లంక, మన ఓల్డ్ గుంటూరులో అండ్ వేరియస్ ప్లేసెస్లో కొన్ని బైక్స్ ఆఫెన్స్ చేసినట్టుగా వాళ్ళు చెప్పారు. మార్నింగ్ 9 o'clockకి ముద్దాయిల్ని అలాంగ్ విత్ బైక్స్ కూడా మనం సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. వీళ్ళల్లో ముద్దాయిలు A1 అనాజ్, A2 ఇర్ఫాన్, A3 షేక్ ఖాజా, A4 షేక్ హజరత్, లాస్ట్ 1 ఏరువా వెంకట సతీష్ రావు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. దీంట్లో ఒక అతను అనాస్ అనే అతను కార్ స్పేర్ పార్ట్స్ సెకండ్ బిజినెస్ చేస్తుంటాడు. రెండో అతను బైక్ మెకానిక్గా వర్క్ చేస్తున్నాడు. రిమైనింగ్ పర్సన్స్ కూడా ఒక అతను చికెన్ షాప్లో, మటన్ షాప్లో, ఈ విధంగా వాళ్ళంతా కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉండి వాళ్ళందరూ కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్ సరిపోక ఈ విధంగా బైక్ దొంగతనాలు చేసి ఎక్కడన్నా వేరే ప్లేస్లో అమ్ముకొని ఆ వచ్చినటువంటి ఇన్కమ్తో వాళ్ళ యొక్క చెడు అలవాటుని కంటిన్యూ చేస్తున్నారు. అయితే మనకి ఈ 8 బైకులను కూడా మనం సీజ్ చేసుకొని వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులో మనకి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ 8 బైకులు సీజ్ చేసి మనకి ముద్దాయిలను కూడా అప్రహెండ్ చేసినందుకు పై అధికారులకి వీరందరి పేరు రిఫర్ చేసి రివార్డులు ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.